హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు న్యూ లైఫ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కానీ ఈ సినిమా లాస్ట్ లో వచ్చే ఒక 2 ట్విస్టులు ఉంటాయి. వాటిని మీరు ముందుగానే గెస్ కొడితే మాత్రం దయచేసి కొంచెం కామెంట్ చేయండి. లేదురా బాబు అనుకుంటే మాత్రం ఆ విషయాన్ని కూడా కొంచెం కామెంట్ చేయండి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తనకి ఏంటంటే మొహం నిండా రక్తం ఉంటుంది. అంతేకాకుండా తను హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసి పూలకుండి కింద ఉన్న ఇంటి తాళం తీసుకుని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫేస్ మొత్తం వాష్ చేసుకుంటుంది. ఆ తర్వాత వెడ్డింగ్ రింగ్ ని చూస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తనకి ఈ వెడ్డింగ్ రింగ్ ఇచ్చింది తానే అనమాట. ఆ రింగ్ తీసుకొని తన చేతికి పెట్టుకొని చూస్తున్నప్పుడు కరెక్ట్ గా అదే సమయంలో ఇంటికి 2 పోలీసులు వస్తారు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఇంటి వెనకాల విండోలో నుంచి తప్పించుకొని పారిపోతుంది. అలా వెళ్లేటప్పుడు ఒక చోట హుడ్డీ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని వేసుకొని అలా తాను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో చీకటి కూడా అయిపోతుంది. అప్పుడు హీరోయిన్ కి రోడ్డు మీద ఒక ట్రక్ కనిపిస్తుంది అనమాట. వెనకాల బాగా స్పేస్ ఉంటుంది. సర్లే ఈరోజు సాయంత్రానికి మాత్రం ఈ ట్రక్ లో పడుకుందాం అని చెప్పేసి హీరోయిన్ వెళ్లి ఆ ట్రక్ లో పడుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు ఎల్సా అని ఒక డిటెక్టివ్ చూపిస్తారు. ఆవిడ ఏంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొంచెం నీరసంగా ఉంటుంది అనమాట. అయినా సరే మన పని మనం చేసుకోవాలని చెప్పేసి చిన్నగా పనులు చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆవిడ ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆవిడ నడుస్తుంటే చూస్తూ ఉంటాడు అనమాట. ఏమైందమ్మా అలా ఉన్నావు అని చెప్పి అడిగితే ఏమి లేదు, కాలు కొంచెం దెబ్బ జరిగిందని చెప్పేసి అబద్ధం చెప్తుంది. అదే సమయంలో శాల్ అని చెప్పేసి ఒక అతను ఫోన్ చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ తెలియకుండా ఆ ఫోన్ కాల్ ని కట్ చేస్తుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఏంటమ్మా ఆ అమ్మాయి ఇంట్లోంచి తప్పించుకుందంట అని చెప్పేసి హీరోయిన్ గురించి మాట్లాడతాడు. ఆ అమ్మాయిని మనం ఎలాగైనా పట్టుకోవాలి. ఒకవేళ బార్డర్ దాటి వెళ్ళిపోయిందనుకో భయంకరమైన నష్టం జరుగుతుందమ్మా, చూసుకోమ్మా అని చెప్పి అంటంతో ఈవిడ కూడా సరేనండి తప్పకుండా అమ్మాయిని పట్టుకుందాం అని చెప్పేసి అంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ పడుకుంది కదా, ఆ ట్రక్ పాపం ఆ ట్రక్ డ్రైవర్ స్టార్ట్ చేసి వేరే చోటకి తీసుకెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఒక చోట మెలకు వస్తుంది. లెగిసి చూస్తే టోటల్ గా వేరే ప్లేస్ అనమాట. ఆ ట్రక్ డ్రైవర్ ఏమో తన ఇంటికి వెళ్ళిపోతాడు బయట బండి పార్క్ చేసి. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వచ్చేసి ఆ ట్రక్ లో ఉన్న కొంచెం ఫుడ్ ని ఆ తర్వాత మ్యాప్ ని తీసుకొని చక్కగా పక్కన ఉన్న ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ ఫారెస్ట్ లో చిన్న నది ఒకటి ఉంటుంది. ఆ నదిలో చక్కగా చేతులు కడుక్కొని ట్రక్ లో తెచ్చుకున్న ఫుడ్ తింటుంది. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ ఫారెస్ట్ లో ఇంకొక ఇల్లు ఉంటుంది. దాని పక్కన ఒక షెడ్ ఉంటుంది అనమాట. అక్కడికి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళకే తెలియకుండా అక్కడ పడుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు మన డిటెక్టివ్ ఎల్సా అని చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ కోసం ప్రాపర్ గా వెతుకుతుంది అనమాట. అలా వెతికే ప్రాసెస్ లో సిటీలో ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తుంది. అందులో మన కథలో హీరోయిన్ ట్రక్ లో దాక్కుంది కదా, అంటే ఎక్కి పడుకుంది కదా, ఆ ఫుటేజ్ ని చూస్తుంది. సో దాంతో ఆ ట్రక్ నెంబర్ నోట్ చేసుకొని ఆ ట్రక్ ఓనర్ అడ్రస్ కనుక్కొని అక్కడికి మన డిటెక్టివ్ బయలుదేరుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఉదయాన్నే మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత బాగా ఆకలేస్తుంది అనమాట. పక్కనే 2 షెడ్లు ఉంటాయి. అందులో ఏదైనా ఫుడ్ దొరుకుతుందని చెప్పేసి వెళ్ళి చూస్తే నిజంగానే ఫుడ్ ఉంటుంది. సర్లే అని చెప్పేసి ఆ ఇంటి ఓనర్స్ తెలియకుండా ఆ ఫుడ్ దొంగతనం చేస్తుంటే ఆ ఇంటి ఓనర్ ఫ్రాంక్ అని ఆయన వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే లేదండి ఫుడ్ కోసం వచ్చానని చెప్పి అంటంతో ఆ పెద్ద ఆయన కూడా పాపం హీరోయిన్ చూసిన తర్వాత జాలనిపించేసి సరేనమ్మా మా ఇంటికి రా అని చెప్పేస్తానని తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చేత ఫుడ్ వండించి పెడతాడు. హీరోయిన్ కూడా పాపం ఆకలితో తినేస్తుంది అనమాట. అప్పుడు ఆ ఫ్రాంక్ వాళ్ళ భార్య అంటుంది కాదమ్మా ఇంత ఆకలితో ఉన్నావు కదా, అసలు నువ్వు ఏం చేస్తావమ్మా అని చెప్పి అడిగితే లేదండి నేను ట్రావెలర్ ని, ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటానని చెప్పి అంటంతో అవునా అని చెప్పేసి కడుపు నిండా ఫుడ్ తినమ్మా ఏం పర్లేదని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పెద్ద ఆవిడ ఏమంటుందంటే సరేనమ్మా చూడటానికి కొంచెం మురిగ్గా ఉన్నావు, పక్కన బాత్రూమ్ ఉంది, వెళ్ళి శుభ్రంగా స్నానం చేయని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి వాష్రూమ్ కి వెళ్తుంది. వాళ్ళ సబ్బు యూజ్ చేస్తుంది, వాళ్ళ పేస్ట్ యూజ్ చేస్తుంది. అదే సమయంలో ఈ ఫ్రాంక్ అనే పెద్ద ఉన్నాడు కదా, హీరోయిన్ వదిలిపెట్టిన ఫుడ్ తింటాడు. ఏంటండి ఆమె వదిలిపెట్టిన ఫుడ్ తింటున్నారని చెప్పి అంటంతో చూడు ఫుడ్ అనేది ఒక్కసారి వేస్ట్ అయిపోతే మళ్ళీ దేనికి పనికిరాదు, అలాంటి ఫుడ్ ని మనం వేస్ట్ చేయడం ఎందుకు, అందుకని తింటున్నా అని చెప్పి అంటంతో ఆవిడ కూడా నవ్వుతుంది. ఆ తర్వాత హీరోయిన్ శుభ్రంగా స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రాంక్ వాళ్ళ భార్య ఏమంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా, మా ఆయన బయట కారులో ఉన్నాడు, నువ్వు అడ్రస్ చెప్తే డ్రాప్ చేస్తారని చెప్పి అంటంతో అయ్యో ఎందుకండి అని చెప్పేసి అంటుంది. కానీ ఆవిడేమంటుందంటే మా ఇంటికి రాక ఓ మనిషి వచ్చిందమ్మా, అది నువ్వే, నీకు మర్యాదలు చెబితే ఎలాగని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫ్రాంక్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అడ్రస్ చెప్తుంది. సో దాని ఏమంటాడంటే అది కొంచెం వరకే కదమ్మా రూట్ ఉంది, ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్పి అంటంతో నాకు అలా వెళ్ళటం అంటే ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో ఫ్రాంక్ కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ ఎక్కించుకొని వెళ్ళి తను చెప్పిన చోట దింపేస్తాడు. ఆ తర్వాత ఫ్రాంక్ హీరోయిన్ తో ఏమంటాడంటే కారు డిక్కీలో నీ కోసం ఒక బ్యాగ్ పెట్టానమ్మా, అందులో కొంచెం ఫుడ్ ఉంది, బ్లాంకెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి తీసుకొని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అంటంతో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే మాకంటూ పిల్లలు ఎవరు లేరమ్మా, నేను నా భార్య ఈ ఫారెస్ట్ లో బతికేస్తున్నాము, మా ఇంటికి అసలు ఎవరు రారనుకున్నాను, కానీ నువ్వు వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, నీకు ఎప్పుడన్నా బోర్ కొట్టినా, నీకు ఎప్పుడన్నా మేము గుర్తొచ్చినా దయచేసి మా ఇంటికి రామ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఆ పెద్దానికి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆ పెద్దాన్ని కూడా సరే అని చెప్పేసి దగ్గుకుంటూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ ఎల్సా చూపిస్తారు. ఎల్సా ఏంటంటే ఎక్సైజ్
ఎక్సర్సైజ్ చేసి ఇంట్లోంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు అనుకోకుండా కాలు కొంచెం అవుడు పడిపోయి కింద పడిపోతుంది అనమాట. అంటే కొంచెం వంకరగా పడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి శాలన్ ఒక అతను ఫోన్ చేస్తాడు. దాంతో ఆవిడ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బేసికల్ గా ఆయన ఒక డాక్టర్ అనమాట. ఈ ఎల్సాకి ఏంటంటే ఒక రోగం ఉంది. అది కూడా స్టీఫెన్ హాకింగ్ వచ్చిన డిసీజ్ అనమాట. మెల్లమెల్లగా బాడీలో పార్ట్లన్నీ పనిచేయటం ఆగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులుగా చనిపోతుంది. కాకపోతే ఈ విషయం ఎల్సా ఏంటంటే ఎవరికి తెలియకుండా చూసుకుంటుంది. ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే తన ఉద్యోగం నుంచి పీకేస్తారు కదా. అందుకని పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చినా కూడా తను సైలెంట్ గా మెయింటైన్ చేసింది. ఆయన వచ్చినప్పుడు ఈ శాల్ అనే డాక్టర్ ఫోన్ చేసినా కూడా కట్ చేసింది. సో శాల్ అనే డాక్టర్ ఫోన్ చేసి ఏంటమ్మా ఎలా ఉందని చెప్పి అడిగితే తన బాడీ గురించి ప్రాపర్ గా చెప్తుంది. ఈ పార్ట్లు కొంచెం సరిగా పనిచేయట్లేదు అని చెప్పేసి ఆయన కూడా ఆవిడకి ధైర్యం చెప్తూ నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆవిడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ డిటెక్టివ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కోసం వెతికే పనులు మొదలు పెడుతుంది. అంతేకాకుండా డిటెక్టివ్ టీం మొత్తం హీరోయిన్ ఆ ట్రక్ లోంచి బయటకి పారిపోయిన తర్వాత డైరెక్ట్ గా తను ఫారెస్ట్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఏ వెహికల్ ఎక్కలేదు. అంతేకాకుండా 4 రోజులు దాటితే కనుక హీరోయిన్ బోర్డర్ దాటేస్తుంది. బోర్డర్ దాటితే మాత్రం భయంకరమైన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తామని చెప్పేసి ఎల్సా అనుకుంటుంది. ఆ తర్వాత ఎల్సా వాళ్ళ టీం కూడా అనుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక చోట కూర్చొని ఆ పెద్ద ఆయన ఫ్రాంక్ పెట్టిన ఫుడ్ తింటూ ఉంటుంది అనమాట. అప్పుడు తను తన బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కలిసి ఇలాగే ఫారెస్ట్ లో రిక్కీకి వెళ్తారనమాట. అంటే ప్రశాంతంగా ఫారెస్ట్ ని చూసుకుంటూ ఒక చోట చిన్న క్యాంప్ వేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఉన్న ఒక రోజు హీరోయిన్ దగ్గరకు ఒక కుక్క వస్తుంది అనమాట. హీరోయిన్ కి ఏంటంటే కుక్కలు అంటే చాలా ఇష్టం. దాంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే కుక్క కొంచెం దూరంగా ఉండు, ఇది ఫారెస్ట్ కదా, ఫారెస్ట్ లో కుక్కలు కొంచెం డేంజర్ గా ఉంటాయి అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు పాప మా కుక్క ఎంత అమాయకంగా ఉందో చూడు, ఫుడ్ అనేది తిందో లేదో అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది. ఆ కుక్క కూడా హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి క్యాంప్ కు పక్కనే ఆ కుక్కను కట్టేసి హీరోయిన్ ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ప్రశాంతంగా పడుకుంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. మన కథలో హీరోయిన్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ ఫారెస్ట్ కి పక్కన అలాగే బార్డర్ పక్కన ఉన్న ఒక టౌన్ కి వస్తుంది. ఈ టౌన్ దాటేసి వెళ్ళిపోతే ఇక బార్డర్ అవతలకి వెళ్ళిపోయినట్టే. ఇక హీరోయిన్ ని ఆ ఎల్సా కూడా పట్టుకోలేదు. అదే సమయంలో హీరోయిన్ ఏమనుకుంటుందంటే సర్లే ఈ టౌన్ లో కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాం అని చెప్పేసి ఆ టౌన్ లో ఉన్న ఒక బార్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లోపల ఒక లేడీ ఉంటుంది. ఆ బార్ ని అప్పుడే ఓపెన్ చేస్తారు. నాకేమన్నా పని ఉంది ఇక్కడ చేసుకోవడానికి, పని చేసుకుంటా అని చెప్పి అనడంతో ఆవిడ కూడా హీరోయిన్ చూసి పాపం జాలేసి జెన్యూన్ గా వచ్చి పని అడిగిందని చెప్పేసి తనకు కూడా ఆ బార్ లో ఉన్న పని చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా పని చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే కాలు మీద కొంచెం దురదగా ఉందని చెప్పేసి ప్యాంట్ కొంచెం తీసి చూస్తే లైట్ గా బొబ్బలుగా వచ్చి ఉంటాయి అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది సేమ్ తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇంతకు ముందు ఇలాగే వచ్చిందనమాట. కట్ చేస్తే మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఎల్సాకి ఫోన్ చేసి మనం ఇంకో 4 గంటలు ఆ అమ్మాయిని పట్టుకోకపోతే ఆ అమ్మాయి బోర్డర్ దాటేసి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మనం చాలా నష్టాన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి అనడంతో ఎల్సా కూడా తప్పకుండా పట్టుకుంటానండి, నేను అదే ట్రై చేస్తానని చెప్పేసి అనడంతో పట్టుకోమా అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఎల్సాకి చెప్తాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ పని చేసుకుంటూ ఉన్నప్పుడు తన దగ్గరికి బార్ లేడీ వచ్చి తనకు కొంచెం మందిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తాగేస్తుంది. అదే గ్లాస్ లో ఆ బార్ లేడీ కూడా మంత అవుతుంది. హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తుంది. అంతేకాకుండా బార్ లేడీ కూడా తనని మోసం చేసిన తన భర్త గురించి చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు బార్ క్లోజ్ చేసి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ బార్ లేడీ హీరోయిన్ అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని చెప్పి అడిగితే లేదంటే నేను ట్రావెలర్ ని, ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, ఇంకా బోర్డర్ దాటి వెళ్ళిపోతున్నా అని చెప్పి అనడంతో బాగా చీకటి పడిపోయింది కదమ్మా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళమ్మా, నువ్వేం భయపడ మాకు, కావాలంటే ఈరోజు సాయంత్రం వచ్చి మా ఇంట్లో పడుకో అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు ఎల్సాని చూపిస్తారు. ఎల్సాకి ఫోన్ వస్తుంది అనమాట. హీరోయిన్ లాస్ట్ గా ఫ్రాంక్ అనే పెద్ద ఇంట్లో ఉంది కదా, అక్కడ నుంచి ఈ ఎల్సాకి ఫోన్ వస్తుంది. దాంతో ఎల్సా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది కూడా వచ్చేటప్పుడు ఎల్లో కలర్ లో పెద్ద సూట్ వేసుకొని వస్తుంది. ఇంట్లోకి వచ్చి చూస్తే ఇంట్లో ఎవరు కనిపించరు. సరే అని చెప్పేసి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్రాంక్ వాళ్ళ భార్య ఉంటుంది. కాకపోతే ఆవిడ జాంబీలా మారిపోయి ఉంటుంది. దాంతో ఈవిడికి భయం వేస్తుంది, వీళ్ళంటే ఇలా మారిపోయారని చెప్పేసి. అదే సమయంలో మీరేనండి ఫోన్ చేసిందని చెప్పేసి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫ్రాంక్ కూడా జాంబీలా మారిపోయి ఎల్సా దగ్గరకు వస్తాడు. వచ్చి తనని గట్టిగా పట్టుకుంటాడు. కాకపోతే ఎల్సాకి ఏంటి తన ఆరోగ్యం బాగోదు కదా, అందుకని తాను చేతిలో ఉన్న గన్నుని కింద పడేసుకుంటుంది. అదే సమయంలో ఆ గన్ను తీసుకుని ఫ్రాంక్ ని కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఫ్రాంక్ వాళ్ళ భార్యను కూడా కాల్ చేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ కో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనకి ఏంటంటే ఆల్రెడీ ఒంటి మీద దద్దుల్లా వచ్చింది కదా, అవి కొంచెం పెద్దవైపోయి మనోడు భయంకరంగా దగ్గుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అంబులెన్స్ కి ఫోన్ చేస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మనోడికి ట్రీట్మెంట్ ఇస్తారు. కాకపోతే వేరే చోటకి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు సడన్ గా ఆ బండిని ఆపేస్తారు. ఆపేసి ఎల్లో కలర్ యూనిఫామ్ వేసుకొని ఇప్పుడు ఎల్సా వచ్చింది కదా అలాగొచ్చేసి హీరోయిన్ ని తన బాయ్ ఫ్రెండ్ పట్టుకుని ఒక ల్యాబ్ కు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత మనోడిని సపరేట్ చేసేస్తారు. హీరోయిన్ కూడా సపరేట్ చేస్తారు. బేసికల్ గా అసలు ఏం జరిగిందంటే ల్యాబ్ లో ఒక కుక్క మీద వైరస్ గురించి ప్రయోగం చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఆ కుక్క తప్పించుకొని అడవిలోకి పారిపోతుంది. ఆ కుక్క ఎక్కడికి వస్తుంది, మన కథలో హీరోయిన్ దగ్గరకు వస్తుంది. హీరోయిన్ ఆ కుక్కని దగ్గర తీసి తన దగ్గరే పడుకోబెట్టుకుంటుంది.
దాని ద్వారాగా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి హీరోయిన్ కి ఆ వైరస్ వస్తుంది. కానీ దానివల్ల తన బాయ్ ఫ్రెండ్ బాగా ఇబ్బంది పడతాడు కానీ హీరోయిన్ కి మాత్రం ఏమీ కాదు. ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ వాళ్ళు ల్యాబ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ల్యాబ్ వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరిని వాళ్ళ ల్యాబ్ కి తీసుకెళ్లి వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో బాగా ఇదైపోయాడు కానీ హీరోయిన్ కి మాత్రం ఏమీ కాలేదని చెప్పేసి హీరోయిన్ ని సెపరేట్ ఒక రూమ్ లో పెట్టి తన మీద ట్రయల్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ల్యాబ్ లో తనకు ఫుడ్ పెడతానికి వచ్చిన వాడిని పొడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని బయటికి పారిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తనకు కనిపిస్తాడు. దయచేసి నన్ను కాపాడని చెప్పేసి అంటాడు. నిన్ను కాపాడుతూ కూర్చుంటే నేను చచ్చిపోతాను ఇక్కడ అని చెప్పేసి నన్ను క్షమించని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుని బయటికి పారిపోయి వస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో మనం చూసింది కూడా అదే. మన కథలో హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన వెడ్డింగ్ రింగ్ చూసి ఎమోషనల్ అయిపోయి తన బాయ్ ఫ్రెండ్ ని అక్కడే వదిలిపెట్టి వచ్చానని చెప్పేసి బాధపడిపోయి రింగు చేతికి పెట్టుకుంటుంది. అదే సమయంలో పోలీసులు వస్తారు, మీరు చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ట్రక్ లో కూర్చుంటుంది. ఆ ట్రక్ నుంచి తప్పించుకొని ఫారెస్ట్ లో ఉన్న ఫ్రాంక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది, వాళ్ళ దగ్గర ఫుడ్ తింది. తినేటప్పుడు ఆ ఫుడ్ ని ఫ్రాంక్ తిన్నాడు. అంతేకాకుండా వాళ్ళు వాడే సబ్బును వాడింది, వాళ్ళు యూజ్ చేసే టూత్ పేస్ట్ ని కూడా యూజ్ చేసింది. సో దాని వల్ల వాళ్ళకు కూడా వైరస్ వచ్చింది. ఆ వైరస్ వచ్చిన వాళ్ళని ఎల్సా చంపేసింది. అది సంగతి. అందుకనే హీరోయిన్ పట్టుకుందాం అని చెప్పేసి డిటెక్టివ్ అయిన ఎల్సా ఆ తర్వాత పెద్ద పోలీస్ ఆఫీసర్ భయంకరంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ హీరోయిన్ గనక బోర్డర్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఆ బోర్డర్ అవతల ఉన్న దేశం సంగతి ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని వీళ్ళు ఎలాగైనా పట్టుకుందాం అని చెప్పేసి వీళ్ళ సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత బోర్డర్ పక్కన ఉన్న ఒక టౌన్ లో ఉన్న అమ్మాయి ఇందాక సోషల్ మీడియాలో ఎవడో వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఆ అమ్మాయి కనిపించింది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకో అని చెప్పడంతో ఎల్సా ఏమంటుందంటే, చూడండి ఆ అమ్మాయి ఒంట్లో వైరస్ ఉందండి, నాకు టీంని అరేంజ్ చేస్తే మేమందరం వెళ్ళి పట్టుకుంటాము, లేకపోతే నేను ఒకదాన్ని ఇబ్బంది పెడతాను, ఆ వైరస్ నాకు కూడా వస్తుంది కదా అని చెప్పడంతో ఈ పోలీస్ ఆయన ఏమంటాడంటే, చూడు నీకున్న రోగానికి నువ్వు కొన్ని రోజుల్లో చనిపోతావు, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి నువ్వే వెళ్ళి పట్టుకోవడం కరెక్ట్ అని చెప్పడంతో ఈ ఎల్సాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే ఈ విషయం ఈ ముసలోడికి ఎప్పుడు తెలిసినా కూడా నేనే వెళ్ళి పట్టుకుంటే వీళ్ళందరూ సేఫ్ గా ఉందాం అనుకుంటున్నారని చెప్పేసి ఎల్సాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆయన ఏమంటాడంటే, నువ్వు గనక పట్టుకుంటే నీకు ఎలాగో ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, దాన్ని కూడా ట్రీట్మెంట్ దగ్గర నేనే ఇప్పిస్తాను, అలా కాకుండా టీమును పంపిస్తే వాళ్ళకి ఆ రోగం వచ్చేసి వాళ్ళు మన దేశం మొత్తం స్ప్రెడ్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను పంపిస్తున్నానని చెప్పడంతో ఎల్సా కూడా అర్థం చేసుకుని సరే పట్టుకుంటా అని చెప్పేసి అక్కడికి బయలుదేరుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. రాత్రి ఆ బార్ లేడీ వాళ్ళ ఇంట్లో పడుకుంది కదా, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంది అంటే తలుపు కొడుతుంది. కాకపోతే ఆ బార్ లేడీ తలుపు తీదనమాట. సరేలే నిద్రపోతుందని చెప్పేసి హీరోయిన్ ఆ బార్ లేడీతో ఏమంటుందంటే, మీరు నాకు చాలా హెల్ప్ చేశారండి, ఈసారి టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను నేను, బాయ్ అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ఆ బార్ లేడీని చూపిస్తారు. ఆవిడ పూర్తిగా జాంబీలో మారిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ తాగిన గ్లాసులో మంద అయింది కదా, అందుకని ఆ వైరస్ ఆవిడకి కూడా వచ్చేసి ఆవిడ జాంబీలా మారిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరం నుంచి ఎల్సా హీరోయిన్ చూస్తుంది. చూసిన తర్వాత మొహానికి మాస్క్ వేసుకొని తన వెనకాల వస్తూ ఉంటుంది. అది గమనించిన మన కథలో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో ఎల్సా ఏం చేస్తుందంటే గన్ను పెట్టి కాల్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. అయినా సరే పట్టించుకోకుండా హీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. అనుకోకుండా పాపం ఈవిడ నడవలేదు కదా, ఆవిడ కాలు జరి కింద పడుతుంది. దాంతో ఆవిడ చేతికి దెబ్బ తగులుతుంది. అయినా సరే ఆవిడ మాత్రం హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆవిడ కన్నా ఫాస్ట్ గా ఆ బార్ లేడీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి దాక్కుందాం ట్రై చేస్తుంది కానీ మళ్ళీ ఇక్కడికి పోలీసు వస్తున్నాం అని చెప్పేసి ఆ బార్ లేడీ తలుపు గట్టిగా కొడుతుంది. అయినా సరే ఆవిడ తలుపు తీయదు. ఈసారి బలవంతంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ జాంబీలా మారిపోయి ఉంటుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోయి ఇలా కాదని చెప్పేసి కిందకి వెళ్ళిపోయి తనకు కావాల్సిన సామాన్లని ప్యాక్ చేసుకుంటూ పారిపోదాం అనుకుంటుంది కానీ పైన సౌండ్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ లేడీ పైకి లేచి ఏదైనా చేస్తుందేమో అని చెప్పేసి పైకి వచ్చి చూస్తే సడన్ గా ఆ బార్ లేడీ హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనను తాను కాపాడుకుందాం అని చెప్పేసి ఆవిడని అతి దారుణంగా తల మీద కొట్టి చంపేస్తుంది. కాకపోతే ఆవిడ బ్లడ్ మొత్తం మన కథలో హీరోయిన్ మొహం మీద పడిపోతుంది. ఆ తర్వాత ఏం చెల్లి తెలియక తల పట్టుకున్నప్పుడు జుట్టు మొత్తం ఊడిపోతూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఈవిడ బ్లడ్ నా మీద పడితే జుట్టు ఊడిపోతుంది ఏంటి అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఎల్సా ఏం చేస్తుందంటే బోర్డర్ లో ప్రతి ఒక్క చోట పోలీసుల్ని అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ తప్పించుకోకూడదు కాబట్టి. ఆ మరుసటి రోజు ఎల్సా ఏం చేస్తుందంటే ప్రాపర్ గా టీమ్ రెడీ చేసుకొని తాను కూడా ఆ వైరస్ వస్తే అటాక్ అవ్వకుండా ఉండే డ్రెస్ వేసుకొని డైరెక్ట్ గా బార్ లేడీ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఉంటే అక్కడే ఉంటుందని చెప్పేసి. వచ్చి చూస్తే ఆ బార్ లేడీ చనిపోయి ఉంటుంది. అదే సమయంలో గన్ను పట్టుకొని హీరోయిన్ వెతుకుతున్నప్పుడు హీరోయిన్ ఒక చోట నుంచి ఉంటుంది. అప్పుడు అంటుంది ఈవిడ, నీ బాడీలో ఒక వైరస్ వచ్చింది కానీ నీ వల్ల అందరూ చనిపోతున్నారు, నీకేం కావట్లేదని చెప్పడంతో హీరోయిన్ మెల్లగా తిరుగుతుంది. చూస్తే తన జుట్టు మొత్తం ఊడిపోయి ఆ వైరస్ తనకు కూడా అటాక్ అవుతుంది. బేసికల్ గా వైరస్ తన వల్ల అందరికి వస్తుంది కానీ వచ్చిన వాళ్ళ బ్లడ్ ఏంటంటే ఇప్పటివరకు హీరోయిన్ మీద పడలేదు కదా, కానీ ఆ బార్ లేడీ వల్ల ఇప్పుడు పడింది. సో దాంతో హీరోయిన్ కూడా ఈ వైరస్ వల్ల చనిపోబోతుంది. కానీ ఎల్సా ఏమంటుందంటే
ఏంటంటే నువ్వు గనక మాతో పాటు వస్తే నీ మీద ప్రయోగాలు చేస్తాము, నీ రోగానికి మందు కనిపెడతామని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి నన్ను వదిలేండి, నేను పారిపోతాను, నేను ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పేసి హీరోయిన్ పారిపోబోతుంది అనమాట. అందులోనూ ఈ ఎల్సా దగ్గరకు వచ్చి ముందుకు వస్తుంది. దాంతో ఎల్సాకి భయం వేసి కాల్ చేస్తుంది. ఆ తర్వాత నన్ను వదిలే అని చెప్పేసి పారిపోతూ ఉంటుంది. అయినా సరే ఇప్పుడు హీరోయిన్ ని వదిలేస్తే బోర్డర్ దాటేసి వెళ్ళిపోతుంది. సో దాని వల్ల పక్క దేశంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి ఎల్సా హీరోయిన్ ని కాల్చి చంపేస్తుంది. దాంతో తాను అక్కడే చనిపోతుంది. కాకపోతే ఈ ఎల్సాకి ఏంటంటే హీరోయిన్ చూసిన తర్వాత చాలేస్తుంది. చేతికి వెడ్డింగ్ రింగ్ పెట్టుకుంది. తన వల్ల అందరూ చనిపోతున్నారన్న విషయం పాపం తనకు కూడా తెలియదు. చివరిగా తనకి ఈ వైరస్ వచ్చి చనిపోయిందని చెప్పేసి వెళ్ళి తన చేయి పట్టుకొని బాధపడుతుంది. ఎందుకంటే ఎల్సా చేతికి గ్లౌజ్ ఉంది కదా, అందుకని వెళ్ళి ధైర్యంగా పట్టుకుంటుంది. ఆ తర్వాత అంతా అయిపోతుంది. ఎల్సా కూడా తన రోగానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. తన రోగం కూడా మెల్లగా నయమైపోతూ ఉంటుంది. అదే సమయంలో ఎల్సాని మీట్ అవడానికి డాక్టర్ శాల్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడకు, నీ రోగం నయమవుతుందని చెప్పేసి ఎల్సాకి ధైర్యం చెప్తాడు. కాకపోతే ఆ శాల్ అనే డాక్టర్ ఎల్సా ముందు దగ్గుతూ ఉంటాడు. ఈవిడేమో శాల్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ ఎల్సా చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చనిపోయిన తర్వాత హీరోయిన్ చేయబట్టుకోవడం. ఎందుకంటే తను కింద పడినప్పుడు ఆ గ్లౌజ్ చిరిగిపోయింది కదా, అది చూసుకోకుండా వెళ్లి హీరోయిన్ చేయబట్టుకుంది. సో దాని వల్ల ఈవిడికి ఆ వైరస్ అటాక్ అయింది. అటాక్ అవడం వల్ల ఈవిడికి ఏం కాదు కానీ ఈవిడ చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో ఈ భయంకరమైన ఎండింగ్ తో ఈ సినిమాను ముగించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ 2 ట్విస్టులు మీరు నిజంగానే కనిపెడితే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సినిమాలని వెతికి మరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు బాగా టైం పడుతుంది. బట్ నేనేమంటానంటే నేను పడే కష్టానికి మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఒకే ఒక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతే, అంతకు మించి ఏం లేదు. నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా, అందుకే. అంతేనండి. మీరు కనుక మన ఛానల్లో కంటెంట్ ని ఇష్టపడితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.